హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ అనుకో మీరు చూస్తున్నారు బెస్ట్ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ అయితే మాత్రం మనం ఏపీ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్కి సంబంధించి కంబైన్డ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ కంబైన్డ్ కౌన్సిలింగ్ ఎవరైతే ఉందో సో ఏ కోర్సుకి సంబంధించి రిలీజ్ అయింది, సో ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, కౌన్సిలింగ్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో డిస్కస్ చేయబోతున్నాను. సో మీరు ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఇక మనం టాపిక్లో కానీ వెళ్ళిపోయినట్టయితే కంబైన్డ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ బైపీసీ స్ట్రీమ్ కోర్స్ ఆఫ్ 2024-2025 అని చెప్పేసి అయితే ఇచ్చారు. ఇక్కడ మరి ఏ యూనివర్సిటీస్ వాళ్ళు ఉంటున్నారని చెప్పేసి కూడా ఇచ్చారు. సో ఇది ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ నుంచి అయితే మనకి నోటీస్ అయితే వచ్చింది. సో వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ స్ట్రీమ్స్ కండక్ట్ చేయబోతున్నారు అని మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ద కోర్సెస్ ఆఫ్ బైపీసీ స్ట్రీమ్. దీంట్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అగ్రికల్చర్, దాంతోపాటు వెటనరీ, ఇంకా మనం కానీ చూసుకున్నట్లయితే హార్టికల్చర్, దాంతోపాటు ఫుడ్ టెక్నాలజీ, ఈ విధంగా ఈ రకాల ఏవైతే బైపీసీ కోర్సెస్ ఉన్నాయో తెలంగాణ వాళ్ళకి ఈ కోర్సెస్ అన్నిటికీ కూడా కంబైన్డ్ కౌన్సిలింగ్ అయితే మాత్రం కండక్ట్ చేయబోతున్నాడు. సో కౌన్సిలింగ్కి ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏంటి ప్రొసీజర్ అని చెప్పి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ ఇది ఆఫ్లైన్ కౌన్సిలింగ్ ఫ్రెండ్స్. మీరు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ విత్ జెరాక్సెస్తో పాటు పట్టుకొని వెళ్ళి మీరు అక్కడికి కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి మీరు కౌన్సిలింగ్ని పూర్తి చేసుకొని సీట్ అనేది తెచ్చుకోవాలి. సో మీకు అయితే ఆన్లైన్లో అయితే ఉండదు, పూర్తిగా ఆఫ్లైన్లో అయితే ఉంటుంది. సో ఆఫ్లైన్ కూడా మీరు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి చూసుకున్నట్లయితే యూనివర్సిటీ ఆడిటోరియం, ఈజేటియు, రాజేంద్ర, హైదరాబాద్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. సో ఈ ప్లేస్కి అయితే మీరు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మొత్తం పట్టుకొని ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఏ ర్యాంక్ వాళ్ళైనా సరే ఫ్రమ్ 0 to ఎంతైతే ఉందో అంతవరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదే అంటే ఈ 4 కోర్సులకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టుకొని తెలంగాణలో ఎక్కడున్నా సరే వీళ్ళు ఈ ప్లేస్కి అయితే వెళ్ళి ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి అటెండ్ అయితే అవ్వాలి. సో ఇక్కడ ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి అటెండ్ అవుతున్నప్పుడు సో వీడియో చివరకు చూడండి. చివరకు చూసినట్లయితే మీకు ఏ డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళాలి, ఇక ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక కానీ చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ ర్యాంక్స్ వైజ్గా డివైడ్ చేశారు. సో ప్రెసెంట్ అయితే ర్యాంక్స్ వైజ్గా డివైడ్ చేసి పలానా ర్యాంక్ వాళ్ళకి పలానా తేదీల్లోని పలానా షిఫ్ట్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు వచ్చిన మీ ర్యాంక్ బట్టి చూసుకోండి. సో ఇక్కడ నేను మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డేట్ రోజు మొత్తం చెప్పబోతున్నాను. సో మీరు చూసుకున్నారు కదా 14/10/2024 అని చెప్పేసి. సో ఈ డేట్న మనకి మార్నింగ్ 9 AM అప్లికెంట్స్ ఆఫ్ ఆల్ కేటగిరీస్, ఓసీ, బీసీ, బీసీడీ, ఇక మొత్తం ఇక అన్ని క్యాస్ట్ వాళ్ళకి సంబంధించి కూడా ఎవరైతే వాళ్ళకి ర్యాంక్ అనేది 237 నుంచి 4495 మధ్యలో వచ్చిందో సో వాళ్ళందరూ కూడా 14th అయితే అక్టోబర్ 14th 9 AM కల్లా కూడా వాళ్ళు చెప్పిన ప్లేస్కి అయితే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే వెళ్ళి ఉండాలి. ఇక ఈ ఆఫ్టర్నూన్ అంటే మీకు ఇక్కడ ఆఫ్టర్నూన్ ఏ ర్యాంక్ వరకు జరుగుతుంది అనుకున్నట్లయితే ఇక్కడ 4506 నుంచి 5295 వరకు ఈ మధ్యలో ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరికీ కూడా మనకి కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. ముందు చెప్పిన 4 కోర్సెస్ సంబంధించి. సో ఇక్కడ అన్ని క్యాస్ట్ వాళ్ళు కూడా ఇక్కడికే వెళ్ళాలి. సో ఒకవేళ మీకు మార్నింగ్ లేట్ అయినా సరే ఈవినింగ్ కూడా కంటిన్యూ చేయొచ్చు. కానీ మీరు ఎట్టి పరిస్థితులు కూడా లేట్ అయితే అవ్వకండి. 1 మినిట్ కూడా లేట్ అవ్వకండి. ఆడిటోరియంకి ఫస్ట్‌గానే వెళ్ళిపోండి. కావాలంటే మీరు ముందుగానే వెళ్ళి అక్కడ ఉండడానికి ట్రై అయితే చేయండి. ఒక గంట ముందు లేకపోతే ఒక 2 గంటల ముందు. మీకు అక్కడ సెటిల్ అవ్వడానికి అయితే ఈజీగా అయితే ఉంటుంది. ఇక్కడ అందరూ రూరల్, ఫార్మర్స్, నాన్ ఫార్మర్స్ కూడా అన్ని సెక్షన్స్ వారు కూడా ఆ ర్యాంక్ మధ్యలో ఉంటే ఖచ్చితంగా ఆ టైంకే వెళ్ళాలి. సో ఆ డేట్‌నే వెళ్ళాలి. నెక్స్ట్ డే వెళ్తాను, నెక్స్ట్ షిఫ్ట్‌కి వెళ్తాను, ఆ మార్నింగ్ అయితే ఆఫ్టర్నూన్ వెళ్తానంటే మీకు కుదరదు. ఆ విధంగా అయితే జరగదు. ఇక 15/10/2024 అయితే మాత్రం మనకి 9 AM ఎవరైతే 5303 నుంచి సో ఇక్కడ 7000 వరకు కూడా మధ్యలో ఎవరికైతే టీఎస్ ఎంసెట్లో ర్యాంక్ వచ్చిందో సో బైపీసీ స్ట్రీమ్‌లోని వాళ్ళందరూ కూడా వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్తారు. ఇక ఈ 2 PMకి మీకు ఇక్కడ 7013 నుంచి 8788 వరకు ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడాను వాళ్ళైతే ఈ డేట్‌లో అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక మనం చూసుకున్నట్లయితే ఎవ్రీడే మీకు అంటే మీకు ఒక కేటగిరీస్ బట్టి ఎన్ని సీట్స్ మిగిలిపోయాయని చెప్పేసి సీట్స్‌కి సంబంధించి కూడా ఒక నోటీస్ వస్తుంది. సో అది మీకు అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా పెట్టడం జరుగుతుంది. సో ఎప్పటికప్పుడు ఈ విధంగా బైపీసీకి సంబంధించి అప్డేట్స్ కావాలనుకున్నా సరే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కానీ చూసుకున్నట్లయితే ఇక నెక్స్ట్ 16th రోజున కూడా మీకు ఇక్కడ 8805 నుంచి 10,698 మధ్యలో
అన్ని క్యాస్ట్‌ల వారు, అన్ని కేటగిరీస్ వాళ్ళు కూడా వెళ్ళడం జరుగుతుంది. సో, ఆ తర్వాత ఈ ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ కూడా ఉంటుంది. సో, ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్‌లో కూడా 10,700 నుంచి 12,996. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 17థ్ కూడా మీకు 13,000 నుంచి 15,300 వరకు ఉంటుంది. సో, ఇక్కడ 15,300 నుంచి 17,800 మధ్య అయితే మీకు వాళ్ళు పెట్టడం జరుగుతుంది. 18థ్, 19థ్ కూడా సేమ్. ఇక చూస్తారు కదా! మీకు ఆ ర్యాంక్స్ వైస్‌గా మీరు చూసుకోండి. ఇక 19థ్‌ని చూసుకున్నట్లయితే 19థ్ ఈవినింగ్ అదే 19థ్ ఆఫ్టర్‌నూన్ మీకు 2 పీఎం తర్వాత 26,000 నుంచి 29,999 వరకైతే ఉంది. సో, అక్కడి నుంచి అంటే మీకు 30,000 నుంచి కూడా మీకు ర్యాంక్స్ అనేవి వీళ్ళు కౌన్సెలింగ్‌లో కండక్ట్ చేయడం లేదు. అంతకన్నా ఎక్కువ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళని వీరు ఈ కౌన్సెలింగ్‌లోకి అలౌ చేయడం లేదు. సో, ఇది క్లారిటీ అయితే వచ్చింది. సో, అంతకన్నా ర్యాంక్ ఉన్న వాళ్ళకి సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజ్‌లో సెపరేట్ కౌన్సెలింగ్ అయితే పెట్టబోతున్నారు. సో, నేను మీకు ఈ లాస్ట్‌లో పీడీఎఫ్ కూడా ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో మీకు చెప్తాను. సో, చివరికి చూడడానికి ట్రై అయితే చేయండి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! 29,000 వరకు కూడా అంటే మీకు 30,000 నుంచి అంతకన్నా ఎక్కువొచ్చినా సరే ఎక్కువొస్తే మీరు సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజ్‌తో డిస్కస్ చేసి మీకు సంబంధించిన కౌన్సెలింగ్‌ని మీరు అటెండ్ అవ్వాలి. ఎవరైతే 30,000 కన్నా లోపొస్తారో వాళ్ళకి మాత్రమే ఈ కౌన్సెలింగ్ ఆఫ్‌లైన్ కౌన్సెలింగ్ అనేది జరగబోతుంది. ఏపీ ఎంసెట్‌కి సంబంధించి బైపీసీ స్ట్రీమ్స్‌లో 4 కోర్సెస్‌కి ఏవైతే పైన చెప్పిన 4 కోర్స్ సంబంధించి కౌన్సెలింగ్. సో, ఇది ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళైతే ఇప్పుడు కండక్ట్ చేయబోతున్నారు. ఇక చూసారు కదా! ఫార్మర్ కోటాకి సంబంధించి ఎవరైతే ఫార్మర్ కోటాకి సంబంధించి ఉంటారో ఒక రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే పట్టురావాలి. ఎగ్జామ్ 1, ఎగ్జామ్ 2 అని చెప్పేసి. సో, ఈ విధంగా మీరు ఫార్మ్స్ అయితే తీసుకురావాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో, మొత్తం చదవండి ఒకసారి నేను మీకు పీడీఎఫ్ అనేది వీడియో డిస్క్రిప్షన్‌లో పెడతాను. లేదంటే వీడియో లాస్ట్‌లోని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. సో, చివరికి చదవండి. చివరికి చదివితే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఒకసారైనా సరే మీరు ఆ కౌన్సెలింగ్‌కి వెళ్ళలేదు. ఖచ్చితంగా పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని చదవడానికి ట్రై అయితే చేయండి. ఇక వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలనుకున్నారు ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ హావ్ టు పే ద రిక్వెస్టెడ్ ఫీస్ ఇంక్లూజివ్ ఆఫ్ డిపాజిట్ ఇమ్మీడియేట్‌లీ. ఫెయిలింగ్ విచ్ ద సీట్ విల్ బి స్టాండ్ క్యాన్సెల్డ్. మీరక్కడికి వెళ్ళిన వెంటనే ఎవరైతే ఈ యొక్క సీట్స్‌కి వెళ్లారో సో, వాళ్ళందరూ కూడా ఈ యొక్క అమౌంట్ అయితే పే అయితే చేయాలి. సో, వాళ్ళకి పే చేసినప్పుడే మీ యొక్క సీట్ అనేది కన్ఫర్మ్ అయితే అవుతుంది. సో, మీరు క్యాష్ పట్టుకొని వాడికి వెళ్ళినట్లయితే మీరు అక్కడ క్యాష్‌ని పే చేసినట్టయితే అప్పుడు మీకు సీట్ కన్ఫర్మ్ అయితే అవుతుంది. ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హానర్స్ సంబంధించి కమ్యూనిటీ సైన్స్ ఇంకా ఫుడ్ టెక్నాలజీ. ఇక దాంతో పాటు ఎవరైతే బీబీఎస్ ఇంకా ఏఐఎస్‌కి సంబంధించి ఉన్నారో సో, వాళ్ళకి 63,000 అయితే ఉంటుంది. 63,260 రూపీస్ అయితే వాళ్ళు పే చేయాలి. ఇక్కడ బీఎఫ్ఎస్సీకి అయితే మాత్రం ఇక్కడ 48,130 రూపీస్ అయితే వాళ్ళు పే అయితే చేయాలి. సో, పే చేయకపోతే మీ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ అయితే అయిపోతుంది. మీకు నెక్స్ట్ డే కౌన్సెలింగ్‌లో అది అవైలబుల్‌గా ఉంటుంది. ఇక మీ ర్యాంక్‌కి ఆ రోజు ఆ యొక్క సీట్ అనేది ఇంక కంప్లీట్ అయిపోతుంది కానీ మళ్ళీ మీరు కౌన్సెలింగ్‌లో అటెండ్ అవుదామన్నా మీరు అటెండ్ అవ్వలేరు కాబట్టి ఈ మనీతో అయితే మీరు వెళ్ళిపోండి. ద హాస్టల్స్ అండ్ మెస్ చార్జెస్ ఆర్ అడిషనల్ ఆర్ ఎక్స్‌ట్రా. ఒకవేళ మీరు హాస్టల్స్ సంబంధించి ఉంటారు అనుకున్నట్లయితే మీకు ఎక్స్‌ట్రా అమౌంట్ కూడా వాళ్ళది అంటే కట్టాలని చెప్పేసి అయితే వాళ్ళు క్లియర్‌గా చెప్తున్నారు. సో, ఇదంతా అర్థమైంది కదా మీకు కూడా. తర్వాత మీరు ఏ డాక్యుమెంట్స్‌ని పట్టుకెళ్ళాలని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే, సో, ఇక్కడ ఆన్‌లైన్ ఫార్మ్ అయితే తీసుకెళ్ళాలి. సో, మీకు ఏపీఎంసీకి సంబంధించి ఆన్‌లైన్ ఫార్మ్ ఉంటుంది కదా! దాన్ని పట్టుకొని అయితే వెళ్ళండి. సో, ఒకవేళ ఇక ఎస్ఎస్‌సి మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ అని చెప్పేసి సో, మీ 10థ్ క్లాస్ మార్క్స్‌ను ఒరిజినల్ పట్టుకొని వెళ్ళండి. సో, ఒకవేళ దాని ఈక్వివాలెంట్‌గా ఏమైనా ఉన్నా సరే దాన్ని పట్టుకెళ్ళండి. లేకపోతే మీ 10థ్ మెమో ఉంటే మాక్సిమం అందరికి 10థ్ మెమో ఉంటుంది పట్టుకెళ్ళిపోండి. ఇక పాసింగ్ సర్టిఫికేట్ ఆఫ్ మెమోరాండమ్ మార్క్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఇంటర్మీడియేట్ యొక్క మార్క్స్ మెమోని తీసుకెళ్ళండి. ఇక తెలంగాణ ఎంసెట్‌కి సంబంధించి ర్యాంక్ కార్డ్ అనేది పట్టుకైతే వెళ్ళండి. ఇక బోనాఫైడ్ స్టడీ సర్టిఫికేట్ మీ 6థ్ నుంచి 12థ్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ కూడా మీరు పట్టుకొని అయితే వెళ్ళండి. సో, మీకు 6థ్, 10థ్ ఇంకా ఇంటర్‌కి సంబంధించి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌కి సంబంధించి కూడా స్టడీ సర్టిఫికేట్స్ అయితే పట్టుకొని అయితే వెళ్ళాలి. సో, దాంతో పాటే మీకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్, ఏరియా స్టడీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్. ఒకవేళ మీరు నాన్ లోకల్ కాకపోతే ఇవి నాన్ మున్సిపల్ ఏరియా లేకపోతే మీకు అవి సంబంధించినవి తీసుకొని అయితే వెళ్ళండి. సో, ఇక్కడ ఫార్మర్స్ కోటా వాళ్ళకైతే మాత్రం అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్స్ అయితే తీసుకొని వెళ్ళండి. సో, ఇక్కడ ద సర్టిఫికేట్ కాపీస్ ఆఫ్ సోషల్ స్టాటస్ అంటే మీకు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో, ఇది న్యూగా జనరేట్ అయిన క్యాస్ట్ సర్టిఫికేట్‌ని అయితే మీరు తీసుకొని అయితే వెళ్ళండి. ఏదైతే లాస్ట్ 6 మంత్స్ లేకపోతే 1 ఇయర్ సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైనా, బీసీ వాళ్ళైనా సరే ఎవ్వరైనా సరే వాళ్ళ ఓన్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. అది కూడా ప్రీవియస్ ఎన్నో సంవత్సరాల ముందు కాకుండా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకొని అయితే వెళ్ళాలి.
ఇక సంబంధించిన ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తీసుకురావాలి. సో, అది 2024 నుంచి 2025కి మధ్యలో అయితే ఉండాలి. సో, అప్పుడు మాత్రమే ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే మీకు యాక్సెప్ట్ అయితే అవుతుంది. సో, ఇక్కడ మీకు మొత్తం మీకు పీడిఎఫ్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చాలా టైం అయితే తీసుకుంటుంది. వీలైతే నెక్స్ట్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై అయితే చేస్తాను. సో, చెప్తున్నా కదా! మీలో ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇంపార్టెంట్‌గా ఏంటంటే మీకు పీడిఎఫ్ అయితే కావాలి. సో, మీకు వీలైతే డిస్క్రిప్షన్‌లో పెడతాను. డైరెక్ట్‌గా లింక్ మీద క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పేసి. సో, నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన మీ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఈ పేజ్‌కి అయితే రీడైరెక్ట్ అయితే అయిపోతారు. ఇక్కడ రీడైరెక్ట్ అయిపోయిన తర్వాత చూసారు కదా! ఇక్కడ కిందన కంబైన్డ్ కౌన్సెలింగ్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ బైపీసీ స్ట్రీమ్స్ కోర్సెస్ అని చెప్పేసి. సో, దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు పీడిఎఫ్ అయితే ఓపెన్ అయితే అయిపోతుంది. సో, ఆ పీడిఎఫ్ మీద మీరు క్లిక్ చేసి మీరు పీడిఎఫ్ మొత్తం చదువుకొని, ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్లస్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ మీరు పట్టుకొని వెళ్ళినట్లయితే, మీకు కౌన్సెలింగ్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, ఇదే కౌన్సెలింగ్‌లోనే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నేను మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, ఎలాంటి చిన్న డౌట్ ఉన్నా, పెద్ద డౌట్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ అయితే చేయండి. ఎవరైతే బైపీసీ స్ట్రీమ్‌కి సంబంధించి తెలంగాణలో మీ ఫ్రెండ్స్ గాని ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరికి కూడా వీడియో షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. సో, వాళ్ళకి కూడా తెలుస్తుంది డేట్స్ అంతా కౌన్సెలింగ్ సంబంధించి. సో, ఇక నెక్స్ట్ 30,000 సంబంధించి కూడా సో, కౌన్సెలింగ్ ఎలా ఉంటుంది? వీడియో నేను మీకు చేసి పెడతాను. సో, ఆ వీడియో ఎంత తొందరగా రావాలనుకున్నది అనేది మీరు చేసే కామెంట్స్, మీరు చేసే లైక్స్ బట్టి అయితే ఉంటుంది. సో, మీరు ఎక్కువ లైక్స్ గెయిన్ చేసి ఖచ్చితంగా వీడియోని సపోర్ట్ చేసినట్లయితే నేను మీకు ఈ యొక్క కౌన్సెలింగ్‌కి సంబంధించి డే టు డే అంటే మీకు ఆ కౌన్సెలింగ్ అయిపోయినంత వరకు కూడా ఎవ్రీ డే మీకు ఒక మంచి వీడియోని రిలీజ్ చేసి మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సో, మీకు హెల్ప్‌ఫుల్ అయ్యే టిప్స్ మొత్తం కూడా ఈ వీడియోలో చెప్తాను. సో, అందుకనే ఖచ్చితంగా చెప్తున్నాను కదా! మీరు తెలంగాణ వాళ్ళైనా, ఏపీ వాళ్ళైనా సరే కౌన్సెలింగ్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. బెల్ నోటిఫికేషన్ జాయిన్ అవ్వండి. ఇక ఫాస్ట్ అప్డేట్స్ కోసం మనకు వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.